భూక్ హడతాల్ కహాని మిగిలిన స్టోరీ ఇప్పుడు చెప్పుకుందాం. సెకండ్ సెమిస్టర్ ఫస్ట్ డిగ్రీ షార్ట్ స్టోరీస్లో సెకండ్ స్టోరీ सेकंड पार्ट. लकड़हारे का रोश देख में चौंक पड़ा. उसके स्वाभिमान और आत्मविश्वास की भावना को मन ही मन में दाद देते हुए बोला, भाई बुरा मत मानो. తప్పుగా అనుకోకండి. మనం ఎక్కడికి చెప్పుకున్నాం అంటే స్టోరీ, అతను డబ్బులు ఇచ్చేస్తాడు సరుకు తీసుకోకుండాను. నాకు సరికొద్దు అని చెప్పేసి మన నారాయణ అంటాడు. నారాయణ అన్నప్పుడు మన రైటర్ ఏమంటారంటే, ఇవాళ మీ సరుకు అమ్ముడుపోలేదు కదా స్ట్రైక్ వల్ల, అందుకని చెప్పేసి మీకు దెబ్బలు ఇస్తున్నాము, ఇంటి దగ్గర పిల్లలకి ఎందుకైనా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మన రైటర్ అనడం వరకు మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి మిగిలిన స్టోరీ. బాబూజీ, ఆ సమస్య ఏక్ దిన్కి నహీ. ఈ సమస్య ఒక్కరోజుది కాదు, జిందగీ భర్కి, మొత్తం జీవితం మొత్తం కూడా ఆకలి అనేది ఉంటుంది. आज आप मुझ पर रहम खाकर कुछ रुपये दे तो आज की సమస్య హల్ హో జాయేగి. ఇప్పుడు ఇవాళ నా మీద మీరు దయ చూపించి ఏదైనా కొంచెం డబ్బులు ఇచ్చారంటే ఇవాళ నా సమస్య అనేది కొంచెం తేలికైపోద్ది. కింద జిందగీ భర్ కాందేగా, కన్నా జీవితం మొత్తం ఎవరు నన్ను పోషిస్తారు, ఎవరిస్తారు నాకు అని చెప్పేసి లకడహారా అంటున్నాడు. హమ్ జైసే లోగోంకో ఈ సమాజ్ మే ఖానేకి గ్యారంటీ కహా హై. మాలాంటి ప్రజలకి ఈ సమాజంలో బ్రతకడానికి, చక్కగా తినడానికి అసలు ఏమైనా గ్యారంటీ ఉందా మా జీవితాలకి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. కభీ తుఫాన్ హోతా హై, అప్పుడప్పుడు తుఫాన్లు వస్తాయి. కభీ బరసాత్ హో జాతీ హై, అప్పుడప్పుడు వరదలు వర్షాలు వస్తాయి. తో హమ్ చాహ్ కర్ భీ జంగల్ మే జాకర్ లకడీ కాట్ కర్ నహీ లా సక్తే. అలాంటి పరిస్థితుల్లో మేము కావాలనుకున్నా, మాకు అవసరం ఉన్నా సరే మేము అడవుల్లోకి వెళ్ళి చెట్లు అవి నరికి ఈ పుల్లలు అనే వాటిని మేము సమకూర్చలేము. लाने पर भी उसकी बिक्री ना हो तो उस दिन में फाका करना पड़ता है. कभी बुखार या मुझे या बाल बच्चों व पत्नी को कुछ हुआ हो तो काम पर नहीं जा सकता. उस दिन हमें खाना कौन देगा. हम जब तक इन हाथ पैरों में ताकत है तब तक मैं अपनी गृहस्थी की गाड़ी केल्हुए के बैल की तरह खींच सकता हूँ. उसके बाद मेरा परिवार कुत्ते की मौत मारेगा. ఏ శబ్ద कहनेతో వహ్ ఉత్తేజిత్ హో ఉఠా హై. అయితే ఈ విషయం అంతా ఏం చెప్తున్నాడంటే, ఈ ఒక్క రోజుతో నాకు ఈ జీవితం అనేది గడిచిపోదు. మేము చాలా కష్టపడి వెళ్తాము పుల్లలు అవి కొట్టడానికి. కొన్ని రోజులు ఆకలితో ఉంటాము, 3 రోజులు అయిపోతుంది అడవిలోకి వెళ్ళి. అక్కడ ఆకలితో ఉంటాము, నీరసంతో ఉంటాము. ఎలా ఉన్నా సరే మా పని మేము అనేది చేసుకొని వస్తాము, ఇక్కడికి తెచ్చి అమ్ముతాము. ఒక్కొక్కసారి మాకు ఆకలితో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది, ఒక్కొక్క రోజు తినగలిగిన పరిస్థితి ఉంటుంది. మా జీవితం ఇంతేనయ్యా అని చెప్పేసి మనకి ఇక్కడ లకడహారా చెప్తున్నాడు. నేను ఉన్నన్నాళ్ళు నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా భార్యని ఎలాగైనా నడిపించుకుంటాను. ఒకవేళ నేను కనుక చనిపోతే నా కాల్లో సత్తు ఉన్నంతకాలం నేను పెంచుకుంటాను. నేను కనుక చచ్చిపోతే ఇంకా వీళ్ళు ఏమవుతాయి అది అవుతారు. నేను ఉన్నంతకాలం మాత్రం వీళ్ళని నేను పోషించుకుంటాను, నా కాల్లో బలం ఉన్నంతకాలం అని చెప్పేసి లకడహారా అంటున్నాడు. యా సమస్య కేవల్ తుమ్హారీ హీ నహీ భాయ్, హమ్ సబ్కి. ఈ ప్రాబ్లం నీ ఒక్కడిదే కాదు, మా అందరిది అని చెప్పేసి రైటర్ అంటున్నారు. జో నౌకరీ కర్తా హై और उसकी अपनी कोई ज़मीन जायदाद या संपत्ति नहीं होती, वह यदि अचानक मर जाता है या उसकी नौकरी छूट जाती है तो उसके परिवार की भी यही हालत होती है. ఈ ప్రాబ్లం నీ ఒక్కడిదే కాదు బాబు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిదేని. ఎవరైనా ఒక అతను ఉద్యోగం చేస్తున్నాడు అనుకో, అతని ఉద్యోగంలో కూడా ఒకవేళ అతను ఉన్నట్టుండి సడన్గా చనిపోయినట్లయితే అతని కుటుంబం కూడా ఎటు కాకుండా అయిపోతుందో, అతని కుటుంబానికి ఏ సహారా అనేది, ఏ హెల్ప్ అనేది ఉండకుండా ఉంటుంది. అలాంటి సమాజంలో ఉన్నాం మనం అని చెప్పేసి మన రైటర్ అంటున్నారు. इसलिए हमने आज़ादी की लड़ाई लड़ी ताकि इस देश में पैदा हुआ व्यक्ति को ये भूखा, नंगा और बीमार ना रहे. थोड़ा बहुत पढ़ लिख कर अपने को समझे. మనం స్వతంత్రం కావాలని కోరుకున్నది ఎందుకో తెలుసా? స్వతంత్రం కోసం ఎందుకైతే మనం పోరాటం చేసామో తెలుసా? ఈ స్వతంత్రంలో మనం ఎవరో ఈ భూమి మీద ఏ వ్యక్తి ఆకలితోనూ, నంగా, వస్త్రాలు లేకుండాను, బీమార్, రోగంతోనూ చనిపోకుండా ఉండడానికి ఎంతో కొంత చదువుకోవాలన్న ఉద్దేశంతోనే మన బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనం స్వరాజ్యాన్ని సంపాదించుకున్నాం అని చెప్పేసి మన రైటర్ అన్నారు. ఆప్కి బాత్ సహీ హై, ఆజాదీ తో మిల్ గయి, फिर भी इस देश में लाखों पर करोड़ों लोग भूखे, नंगे और बीमार हैं.
మీరు అన్న మాట కరెక్టే. మనకి ఏంటది స్వాతంత్రం కూడా లభించింది. ఇస్ దేశ్ మే లాఖోं కరోड़ों భూखे నంగే और बीमार भी है. మనకి స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇప్పటికీ మన దేశంలో కొన్ని కోట్ల మంది ఆకలితో చనిపోయే వాళ్ళు ఉన్నారు, కొన్ని కోట్ల మంది వస్త్రాలు లేని వాళ్ళు ఉన్నారు, రోగగ్రస్తులు ఉన్నారు అని చెప్పేసి అన్నాడు. కాలా అక్షర और భైంసా బరాబర్ है. मैं तो यही रोना. ఆజాదీ చంద్ లోగోं की नहीं, సబ్కే లియే ఉస్కా ఫల్ మిలే. ఈ ఇండిపెండెన్స్ అనేది కొంతమందికే కాదు అందరికీ అని చెప్పేసి స్వాభిమాన్ నారాయణ అన్నాడు. బాబూజీ జాన్తే హే కల్ రాత్ కో క్యా హువా. అయితే ఈ ఇండిపెండెన్స్ అనేది ఒక్కరికే కాదు అందరికీ అని చెప్పేసి ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క కులానికో కాదు అని చెప్పి అన్నారు. అదే కాకుండా ఈ మాటలన్నీ తర్వాత మనలా అంటున్నాడు. బాబూజీ జాన్తే హే, బాబు గారు మీకు విషయం తెలుసా నేను రాత్రి ఏమైందో. మే సమీప్కే జంగల్మే లకడీ కాట్నే గయా థా. ఈ దగ్గరలో ఉన్న ఒక అడవిలో నేను పొలాలు కొట్టడానికి వెళ్ళాను. జంగల్కే గార్డ్నే దేఖా. అడవిలో గార్డులు ఉంటారు కదా, పోలీసులు, ఫారెస్ట్ ఆఫీసర్లు, అక్కడ కానిస్టేబుల్స్ వాళ్ళు నన్ను చూశారు. ఉస్నే ముజే మా బెహన్కి గాలియా సునాయి. అతను నన్ను నా ఇంట్లో ఉన్న స్త్రీల పేరు మీద కూడా నన్ను తిట్టడం జరిగింది. నా తల్లిని ఉద్దేశించి నా అక్క చెల్లెని ఉద్దేశించి కూడా అతను గాలియా తిట్లు తిట్టాడు. ముజే ఇతనా క్రోధ్ ఆయాకి ఉస్కా గలా ఘోట్ దో. నాకు ఎంత కోపం వచ్చిందంటే అతని గొంతు దగ్గోయాలనిపించింది. ఆగే బడా లేకిన్ ముజే బీవీ और బచ్చోं की యాద్ ఆయి. కొంచెం ఆలోచిస్తే నాకు ముందుకెళ్ళిపోయాను. అతను చంపేద్దామన్న ఉద్దేశంతో ఒక అడుగు ముందుకు వేశాను. నాకు నా భార్య పిల్లలు గుర్తొచ్చారు, అందుకే ఆగిపోయాను. అగర్ मैं उसको मार कर जेल जाऊँ और फांसी पर लटकाता हूँ तो उनका क्या होगा. అతను ఒకవేళ చంపేసి నేను జైలుకి వెళ్ళిపోయి జైల్లో నాకు ఉరిశిక్ష వేసేస్తే నా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు, మా ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, వే అనాథ హో జాయేంగే. मैंने एक औरत का हाथ पकड़ा तो उसको मैंने अपनी किस्मत पर नहीं छोड़ सकता. यही विचार कर मैंने क्रोध के आंसू पीकर रह गया, वरना मैं उसी वक्त सबको मार डालता. ఒక్క నిమిషం ఆగి ఆలోచించాను. నేను నా భార్య చేయి పట్టుకున్నాను, తనకు మంచి బాగా చూసుకుంటానని చెప్పి తనకైనా మంచి జీవితాన్ని ఇవ్వాలి కదా. అందుకే ఒక్క నిమిషం నేను కోపాన్ని తాగాను, కోపాన్ని మృంగాను. నేను నా కోపాన్ని నేను అంచుకున్నాను కాబట్టే ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, లేకపోతే అప్పుడే వాళ్ళని చంపేసి జైలుకి వెళ్ళిపోయి ఉండేవాడిని అని చెప్పన్నాడు. బాబూజీ జాన్తే హే ఇస్కే బాద్ క్యా హువా. బాబు గారు దీని తర్వాత ఏమైంది తెలుసా. మే వహా సే నికల్ కర్ ఏక్ झाड़ी के पीछे छिपा गया, तभी एक मोटर गाड़ी आई, उसमें जंगल का अफसर भी था. నేను అక్కడ ఒక పొద వెనకాల దాక్కున్నాను. అప్పుడు ఒక మోటార్ గాడి వచ్చింది, దాంట్లో ఒక జంగల్ ఆఫీసర్ ఉన్నారు. गाड़ी के मालिक ने मोटर गाड़ी की बत्तियां जलाकर उस रोशनी में रुपयों की कई बंडल गिन कर रख दिए. अफसर जंगलों के कई चंदन के पेड़ दिखाकर उनको कटवाने की सलाह दे रहा था. उनके जाने के बाद मैं पेड़ पर चढ़ा, बहुत सारी लकड़ी काटी, खुश होकर नीचे उतरा तो मेरा पैर सांप की एक लंबी बांबी पर पड़ा. बाबूजी जानते हैं क्या हुआ. बाबी से एक नाग फुफकारते हुए निकला. अगर वह मुझे डस लेता तो मेरा बीबी का सिंदूर पूंछ जाता और मेरे बच्चों अनाथ हो जाते हैं. दर दर भटकते हुए भीख मांगते हैं. ये शब्द कहते वह फक कर रोने लगा. చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే, ఇతను పొలాలని కొట్టడానికి వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ అతనికి ఎదురయ్యాయో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అతను అక్కడికి వెళ్ళినప్పుడంట ఒక ఆఫీసర్ వచ్చాడట, ఫారెస్ట్ ఆఫీసర్ అక్కడ ఉన్న చందనపు వృక్షాలను చాలామందికి ఒక ఆఫీసర్కి అమ్మేస్తున్నాడు. డబ్బులు అనేవి లెక్క పెట్టుకుంటున్నాడంట. అదన్నీ చూస్తూ పొదల వెనకాల నుంచున్న ఇతను కొంచెం ముందుకు వచ్చి అడుగేసేసరికి ఒక పాము పుట్ట మీద అడిగేసాడట. ఆ పాము పుట్ట మీద అడిగేసరికి దాంట్లోంచి ఒక పాము బయటకు వచ్చిందంట. ఆ పాము బయటకు వచ్చి ఇతను ఎలాగో తప్పించుకున్నాడు, కానీ ఆ పాము కనుక ఇతను కాటేసి ఉంటే ఈ పాటికి అతని భార్య యొక్క కుంకుమ అనేది చెరిగిపోని పిల్లలు అనాథలు అయిపోతారు అని చెప్పేసి అతను చెప్తూ ఏడుస్తున్నాడు అనమాట. తోడి ధీర్ రుక్కుకారు, కొంతసేపు ఆగి ఫిర్ బోలా, మళ్ళీ చెప్తున్నాడు.
बाबूजी, यह पापी पेट भरने के लिए आदमी क्या नहीं करता है। डाका डालता है, धोखा देता है, खून करता है, दगा देता है, भूख की ज्वाला और सब शरीर को भस्म करने के लिए लपलपाता है। చూడండి, ఈ యొక్క పాపి, ఈ మనిషి తన యొక్క పొట్టను నింపుకోవడానికి ఏం పని చేయడు చెప్పండి. అవతల వాడిని మోసం చేస్తాడు, హత్య చేస్తాడు, దొంగతనం చేస్తాడు, అబద్ధాలు ఆడతాడు. అన్ని విధాలైన అబద్ధాలు, మోసాలు అన్నీ చేసినవన్నీ కూడా ఈ యొక్క పొట్టని పోషించుకోవడానికే కదా. ఆద్మీ అందా హో జాతా హై. ఈ ఆకలి విషయంలో మనిషి ఏమైపోతాడంట, గుడ్డివాడు అయిపోతాడంట. హైరాన్ హో జాతా హై లేకిన్ మే ఇమాందారీకే సాత్ జీనా చాతా హూँ. కానీ ఆకలిలో నేను మాత్రం నిజాయితీ లేనివాడిలాగా, ఈ మిగిలిన వ్యక్తుల్లాగా, దొంగతనం చేసిన వాళ్ళ, కూని చేసిన వాళ్ళలాగా అవ్వాలనుకోవట్లేదు. నేను నా జీవితాన్ని నేను నిజాయితీగా బ్రతకాలనుకుంటున్నాను. అందుకే నేను దేంట్లోకి అంత తొందరగా ఏ తప్పులోకి అడుగు వేయను. నేను నిజాయితీగానే డబ్బులు సంపాదించుకుంటాను, నిజాయితీగానే జీవితం బతకాలనుకుంటున్నాను. మగర్ మేరే సామ్నే జీనేకి కోయి రాహ్ దిఖాయి నా దేతి. ఒకవేళ నా ఎదురుగా నేను బ్రతకడానికి నాకు ఏదైనా దారి దొరకలేదు అనుకోండి, మజ్దూరీ కర్నేకో తయారు హూँ. కూలి పని చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. రోజు కామ్ నహీ మిల్తా. ఒకవేళ రోజు పని దొరకట్లేదు అనుకోండి, అబ్ ఆప్ బతాయియే ముझे క్యా కర్నా హై, పఢే లిఖే హై. నాకు చెప్పండి, ఇప్పుడు మీరు ఏం చేయమంటారు? నాకు ఇప్పుడు రోజు పని దొరకట్లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి మీరే చెప్పండి, చదువుకున్నారు కదా అని అతన్ని అడగడం జరిగింది. లకడహార అడిగిన దానికి కహానికార్ ఏమంటున్నాడు చూడండి. मैंने सोचने लगा कि అతను ఆలోచిస్తున్నాడు. हमारे समाज में ऐसे कितने ही पेशेवर लोग हैं जिनकी जीविका आकाश कुसुम तोड़ने के बराबर है. मुझे गहरी सोच में डूबे देखकर लकड़हारा मेरे समीप आया और कौतूहल से पूछा, बाबूजी, बसों में काम करने वाले ये लोग हड़ताल क्यों कर रहे हैं? అయితే మీరే చెప్పండి అన్నాడు కదా. మీరే చెప్పండి అన్న తర్వాత ఇతని దగ్గర సమాధానం ఏముంటుంది? ఏం చెప్పలేడు కదా. ఇతను ఎక్కడి నుంచో వచ్చాడు. ఒక వ్యక్తికి మనం అతనికి ఉద్యోగం ఇవ్వాలంటే మనము మంచి పొజిషన్లో ఉండాలి. ఇతను ఒక రైటర్లకు కూడా అంత బాగా డబ్బులు ఏమి ఉండవు, వాళ్ళ పుస్తకాలు పబ్లిష్ అయితేనే ఉంటాయి. సో ఇతను ఆలోచిస్తున్నాడు. ఏమైనా ఆలోచిస్తున్నాడంటే, ఈ సమాజంలో చాలామందికి ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. వాళ్ళకి ఎలా ఉందంటే, ఆకాశ్ కుసుమ్ తోడనే, ఆకాశంలో ఉన్న ఒక పువ్వుతో కొయ్యాల్సిన పరిస్థితి. అది ఎక్కడో ఆకాశంలో ఉంది. ఆకాశంలో ఉన్న ఒక ఫ్లవర్ని మనం కొయ్యగలుగుతాం, ఆకాశం ఎక్కడో ఉంది. ఇక్కడ మనుషుల జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. ఇలాంటి నార్మల్ పీపుల్వి వాళ్ళు తినడానికి, వాళ్ళ జీవితాలు గడుపుకోవడానికి సరైన పోషణ అనేది వాళ్ళకి ఉండట్లేదు. అందుకు ఆకాశ్ కుసుమ్ తోడనే అనే ఒక మనకు ముహావరాని కూడా రైటర్ వాడారు. అప్పుడు ఇదంతా అయ్యాక దగ్గరగా వెళ్ళాడు మన లకడహారాకి కహానికారు. లకడహారాకు డౌట్ వచ్చింది నారాయణరావుకి. అంటున్నాడు, ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారని చెప్పేసి అడిగాడు అనమాట. मैंने सहज भाव से जवाब दिया. నేను నార్మల్గా ఆన్సర్ ఇచ్చారు. ये लोग तनख्वाह और భత్తే बढ़ाने की मांग करते हुए हड़ताल करते हैं. వీళ్ళకి టీఏలు డిఏలు ఇవన్నీ పెంచమని శాలరీలోని వీళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నాడు అనమాట. बाबूजी, मैंने सुना है कि इन लोगों को तरह तरह के भत्ते मिलते हैं और सहूलियतों दी जाती है. क्या यह बात सच है? నేను విన్నాను వీళ్ళందరికీ మంచిగా ట్యాక్స్లు, అలవెన్స్లు అన్నీ ఉంటాయని నేను విన్నాను. ఇదంతా కరెక్టేనా బాబు అని చెప్పి అడిగాడు అనమాట. హా భాయ్, బిల్కుల్ సచ్ హై. ఉన్హోనే ఘర్ భాడా మిల్తా హై, హౌస్ రెంట్ ఉంటుంది, నగర్ భత్తా ఏంటది ట్యాక్స్, సిటీలో ఉన్న బీమార్ పడినా ఒకవేళ ఏదైనా ఇన్సూరెన్స్ ఉంటుంది, తర్వాత బోనస్లు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి, పెన్షన్లు ఉంటాయి, ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ ఉంటుంది, గ్రాడ్యుయేటీ ఉంటుంది, చుట్టీకా వేతన్, ఒకవేళ లీవ్ పెడితే దానికి కూడా శాలరీ ఇస్తారు, ఎల్టీసీ, ఇంక్రిమెంట్, ప్రమోషన్ और भी कई सुविधाएं प्राप्त है. ఇలాంటివి చాలా ఉన్నాయి. किसी कर्मचारी के मरने पर उनकी पत्नी या बच्चों के लिए पेंशन की सुविधा प्राप्त है. ఒకవేళ ఇలాంటి గవర్నమెంట్ ఎంప్లాయ్ చనిపోతే కనుక వాళ్ళ భార్యకు కానీ పిల్లలకు కానీ పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. तब तो बाबूजी इतनी सारी सुविधाएं पाकर भी ये लोग हड़ताल कर रहे हैं. हमको सरकारी नौकरी नहीं मिल सकती. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు కదా, మాకు ఇలాంటి గవర్నమెంట్ ఉద్యోగం దొరకదా అని చెప్పేసి నారాయణరావు కహానికార్ని అడిగాడు. పढ़े लिखे लोगों को ही सरकारी नौकरी मिलती है, अनपढ़ लोगों को नहीं. చదువుకున్న వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తారు, చదువుకున్న వాళ్ళకి ఎవరు.
అని చెప్పేసి అన్నాడు. క్యా అన్పఢ్ లోగోంకో భూక్ నహీ లగతి, చదువుకోని వాళ్ళకి ఆకలిదా అని చెప్పేసి నారాయణరావు అన్నాడు. लगती है लेकिन सरकार को चलाने के लिए पढ़े लिखे लोगों की ज़रूरत होती है. చదువుకోని వాళ్ళకి కూడా ఆకలి వస్తుంది, కానీ గవర్నమెంట్ యొక్క రూల్స్ని గవర్నమెంట్ని నడిపించుకోవడానికి హెల్ప్గా చదువుకున్న వ్యక్తులే కావాలి అని చెప్పేసి అన్నాడు. తో బాబూజీ అన్పఢ్ లోగోं से भी तो ఓట్ మాంగ్తే హే, కానీ చదువుకున్న వాళ్ళని కూడా ఓటు అడుగుతారు కదా. मैंने भी ఓట్ దియా, నేను కూడా ఓటు వేసాను. మేరీ औरत ने भी ఓట్ దియా, మా ఆవిడ కూడా ఓటు వేసింది. ये सरकार चलाने वालों के लिए हमारे वोट की ज़रूरत होती है तो उन्हें चाहिए कि हमें कोई काम दिला दे. మరి మా దగ్గర నుంచి ఓటు తీసుకుంటున్నారు కదా, అలాంటప్పుడు మరి మాకు వాళ్ళు కావాలనుకుంటే మాకు ఏదైనా ఉద్యోగాలు కూడా ఇప్పించవచ్చు కదా. दिलाना तो चाहिए भाई, मगर सरकार के पास जैसे काम होते हैं वैसे लोगों को सरकार चुनती है. గవర్నమెంట్ ఎలాంటి వ్యక్తులు కావాలో తన పనికి గవర్నమెంటే సెలెక్ట్ చేసుకుంటుంది. మనం అంతటా మనం వెళ్ళాలనుకుంటుంది. తో క్యా హమ్ కిసీ కామ్ కే నహీ, అయితే మేము ఏ పనికి పనిచేయమా. हमारे बाप दादा ने यही काम किया, हमारे परदादाओं ने भी यही काम किया. हमें कोई दूसरा काम सिखा दे तो हम भी कर दे सकते हैं ना. మా నాన్నగారు పూర్వీకులు అందరూ కూడా ఇదే పని చేశారు, మాకు ఏదైనా వేరే పని నేర్పిస్తే మేము చేస్తాం కదా. बात तो सही है मगर सरकार सभी लोगों को काम कहाँ से दे सकती है, కానీ గవర్నమెంట్ అందరికీ గవర్నమెంట్ ఉద్యోగం ఎక్కడి నుంచి ఇవ్వగలదు. हाँ साहब, आप लोग तो ऐसे ही कहते हैं चूँकि आप लोगों का पेट भर गया है. మీరు ఇలాగే అంటారు ఎందుకంటే మీరు ఆల్రెడీ గవర్నమెంట్, మీరు కొంచెం బాగున్న వాళ్ళు, మీ పొట్టలు నిండుతున్నాయి, మీరు ఆహారం అనేది టైంకి తీసుకుంటున్నారు, మీ ఆకలి తీరిపోయింది కాబట్టి మీరు అలాగంటారు. हम तो मुफ्त में तो सरकार से खाना नहीं मांगते, हमें काम दे और रोटी का इंतज़ाम करे. మేము ఫ్రీగా మాకు భోజనం పెట్టమంటలేదు గవర్నమెంట్ని, మాకు ఉద్యోగం ఇవ్వండి, అప్పుడు మేము తినే ఆహారం మేము రెడీ చేసుకుంటాం. हमारा माल ना बिका तो सरकार खरीद ले. जहाँ कुछ लोगों को सारी सहूलियतों दी जाती हैं वहाँ हम जैसे लोगों को क्यों नहीं. కొన్ని ప్రదేశాల్లో గవర్నమెంటే అన్ని సదుపాయాలను ఇస్తుంది ప్రజలకి, మాలాంటి వాళ్ళకి, మరి మనకెందుకు ఇవ్వదు. మా యొక్క సరుకు ఒకవేళ అమ్మడకపోతే గవర్నమెంటే కొంటే బాగుంటుంది కదా. క్యా హమారే ఘర్ ద్వార్ బీబీ బచ్చా నహీ హే, మాకు పిల్లలు భార్య పిల్లలు ఉండరా. క్యా హమ్ ఇస్ దేశ్ కే నాగరిక్ నహీ హే, మేము ఈ దేశం సిటిజన్స్ కాదా. క్యా హమే భూక్ నహీ లగతీ హే, మాకు ఆకలి వేదా. యహ్ కమ్ వక్త్ భీ భూక్ భీ హడ్తాల్ కరే తో క్యా హీ అచ్చా హోతా, హమారీ సమస్య అప్నే ఆప్ హల్ హో జాతీ హే. మాలాంటి వాళ్ళు కూడా స్ట్రైకులు చేస్తే అప్పుడు సమస్యలు అనేవి తీరుతాయేమో అని చెప్పేసి అన్నాడు. లకడహారా బరాబర్ कहता जा रहा था, उसके सवालों का मेरे पास कोई जवाब नहीं है. ఈ లకడహారా, ఈ పుల్లలమ్మే వ్యక్తి ఇలా క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నాడు, కానీ నా దగ్గర ఎటువంటి సమాధానం లేదు. వాకై వహ్ జో కుచ్ కహ్ రహా థా మేరీ దృష్టి మే సహీ థా, కానీ అతను ఏమంటున్నాడో అవన్నీ కూడా నా దృష్టిలో కూడా కరెక్ట్గానే ఉన్నాయి. ఖానే కి గ్యారంటీ హమారే సమాజ్ మే సబ్కే లియే హోనీ హీ చాహియే, అందరికీ ఆహారం అనేది దొరకాలి. ఇస్ తథ్య కో महसूस करते हैं वहाँ से चुपके से निकल गया. इतने में सामान से जीप आती दिखाई दी. मेरी समस्या तो हल हो गई, किंतु मेरे कानों में लकड़हारे के सवालों गूंज रहे थे. वे सवाल प्रश्न चिन्ह बनकर मेरे चारों तरफ फैलते गए हैं. అయితే ఈ స్టోరీలో లక్కడహార వేసిన ప్రశ్నలన్నీ మన కహానికారికి చెవుల్లో అలా గింగురమంటూ ఉన్నాయంట. ఇంతలో జీప్ శబ్దం వినిపించింది. ఇతని యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. ఇతను వెల్లూరు దాకా వెళ్ళడానికి జీపు ఏర్పాటైంది. ఇతని ప్రాబ్లం సాల్వ్ అయింది, కానీ లక్కడహార లాంటి చాలామంది వ్యక్తులు, పేదవాళ్ళ యొక్క ప్రాబ్లం అనేది, ఆకలి సమస్య అనేది సాల్వ్ అవ్వలేదు. ఇప్పటికీ కూడా ఎంతోమంది ఆకలితో మరణించే వాళ్ళు ఉంటూనే ఉన్నారు. బాలశౌర్ రెడ్డిజీ 1928 అప్పట్లో జన్మించిన ఆయన ఇప్పటి వరకు కొనసాగుతున్న ఇటువంటి సమస్యల గురించి మాట్లాడారు. కవి జరగబోయేదాన్ని ఊహించి రచిస్తాడు. ఇక్కడితో మనకి భూక్ హడ్తాల్ కహాని